ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి నానిని నమ్ముకొని తాను పూర్తిగా మునిగిపోయాను. ఈ మాట అంటుంది ఎవరో కాదు, వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈరోజు ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన టీడీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి, దెన్ టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి 2019 తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినప్పటి నుంచి ప్రతి అడుగులో కూడా ఆయన కొడాలి నానినే ఫాలో అయ్యేవాళ్ళు. కొడాలి నాని అనుచరుడుగా, ఒకప్పుడు పరిటాల రవి అనుచరుడుగా వల్లభనేని వంశీకి ఎందరి పేరుందో ఆ తర్వాత ఆయన కొడాలి నాని అనుచరుడుగానే పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ చాలా దగ్గర సారూప్యత ఉంది, దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లా నుంచి కూడా రిప్రజెంట్ చేశారు, ఒకే పార్టీ నుంచి రాజకీయ రంగేట్రం చేశారు. అదేవిధంగా అటు ఎలాగైతే పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నప్పటికీ అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతోని అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అటు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో కూడా వాళ్ళిద్దరికీ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు కూడా వాళ్ళు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. అతి సామాన్య కార్యకర్తలుగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రోజుల్లో ఎమ్మెల్యే స్థాయికి, మంత్రుల స్థాయికి కూడా ఎదిగారు. అలా ప్రతి విషయంలో కొడాలి నానికి వంశీకి సారూప్యత ఉంది. ఈ సారూప్యతకి కారణం ఏంటంటే కొడాలి నాని ప్రతి అడుగులో కూడా వంశీ అడుగు కలపడమే. అలా కొడాలి నాని వెంట కళ్ళు మూసుకుని మరి వెళ్ళి చాలా విషయాల్లో వంశీ ఈరోజు బొక్కబోర్ల పడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే తన రాజకీయ భవిష్యత్తుకి ఆయన పూర్తి స్థాయిలో చరమగీతం పాడుకున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వంశీకి అంటే అనేక పరిణామాలను మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వంశీ ఓడిపోయారు. అటు వంశీ వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కనీసం వంశీ లాంటి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూడం. మరోవైపు తాను నమ్మి వచ్చిన కొడాలి నాని కూడా ఓడిపోయినారు. మంత్రిగా పనిచేసిన కొడాలి నాని కూడా ఓడిపోయినారు. కొడాలి నాని భవిష్యత్తు ఏంటోనే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మరి వంశీ ఫ్యూచర్ ఏంటి అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్. మరోవైపు చూసినట్లయితే అటు కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే వంశీకి లుకౌట్ నోటీస్ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకోవైపు చూస్తే సంకల్ప సిద్ధి లాంటి స్కామ్స్ ఆయన మీద ఉన్నాయి. గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన అంశం కూడా ఆయన చుట్టుముడుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం భువనేశ్వర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అటు లోకేష్కు కూడా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యారు. ఇలా అనేక అంశాలు వంశీని చుట్టుముడుతూ ఉన్నాయి. 37 దాడి జరుగుతోంది వంశీ మీద. ఇలాంటి సిచ్యువేషన్లో కొడాలి నానిని నమ్ముకొని ఆ పార్టీలోకి వస్తే అటు కొడాలి నాని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు వంశీకి అండగా ఉండే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలో వాళ్లే సతమతమవుతూ ఉన్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలాంటి సిచ్యువేషన్లో వంశీని ఇప్పుడు కాపాడే వాళ్ళు ఎవరు కూడా లేరు ఆ పార్టీలో. అందుకే ఇక్కడ చర్చ వంశీ ఫ్యాన్స్లో కానీ, వంశీ అనుచరుల్లో కానీ, వంశీ అభిమానుల్లో కానీ చర్చ ఏంటంటే కొడాలి నాని లాంటి వ్యక్తిని నమ్మడం ద్వారా పూర్తిగా వంశీ తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఇందులో చాలా వాస్తవం కూడా ఉంది. ఆ వాస్తవాల్ని, గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే పరిటాల రవి అనుచరుడిగా అందరికీ పరిచయం వంశీ గతంలో రాజకీయాల్లోకి రాకముందు. వన్స్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటు కొడాలి నాని తరహాలోనే సేమ్ కొడాలి నానితోని సాన్నిహిత్యం కూడా ఉండేది ఎప్పటి నుంచో ఆయనకు. అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇటు హరికృష్ణకు, నందమూరి ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది కొడాలి నాని లాంటి వాళ్ళ సాన్నిహిత్యంతోనే. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ కారణంతోనే ఎన్టీఆర్ లాంటి వాళ్ళ రిఫరెన్స్తోనే టీడీపీలో వాళ్ళకి టికెట్ కూడా దక్కింది. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడూ కూడా మాట్లాడేటప్పుడు అటు వంశీ కానీ, కొడాలి నాని కానీ మాకు టికెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ఏ, మాకు రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ఏ అని మాట్లాడతారు. టికెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ఏ కానీ టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు అన్న విషయం మాత్రం వాళ్ళకు గుర్తుండదు. బట్ వంశీ కూడా సేమ్ కొడాలి నాని లాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే, ఎన్టీఆర్ చొరవ కారణంగానే రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అరంగేట్రం ఇచ్చారు. అంతేకాదు ఆయనకి టికెట్ కూడా వాళ్ళ కారణంగానే దక్కింది. ఈవెన్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో టచ్ చేసి చూడు లాంటి రవితేజ మూవీస్ కూడా ఆయన ప్రొడ్యూసర్గా పనిచేశారు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2009 ఎన్నికల్లో విజయవాడ సీట్ అనేది ఎంతో ప్రెస్టీజియస్ సీట్ అన్ని పార్టీలకి. దట్టు టీడీపీ విషయానికి వస్తే ఇంకా ప్రెస్టీజియస్ సీట్. ఎందుకంటే అప్పటికే లగడపాటి గెలుచున్నారు. 2009లో లగడపాటి అక్కడి నుంచి ఎంపీగా నిలబడుతూ ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అలాంటి సమయంలో వంశీని తీసుకెళ్ళి ఒక చోట, రాజకీయాలకు ఒక చోట అయిన వంశీని తీసుకెళ్ళి విజయవాడ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేయడం అంటే అది ఒక పెద్ద సాహసమే. బట్ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో వంశీని తీసుకెళ్లి విజయవాడ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన ఓడిపోవడం జరిగింది లగడపాటి చేతిలోని. దెన్ 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ప్రజారాజ్యంలో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా టీడీపీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కీలక భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నానిని విజయవాడ ఎంపీగా నిలబడదామని చంద్రబాబు నాయుడు భావించారు.
దానిలో భాగంగానే మనం చూసినట్లయితే వంశీని గన్నవరం కాన్స్టిట్యున్సీకి పంపించే ప్రయత్నం జరిగింది. అయితే గన్నవరం కాన్స్టిట్యున్సీలో అప్పటికే దాసరి బాలవర్ధన్ రావు ఉన్నారు. ఆయన కన్విన్స్ చేసి పూర్తి స్థాయిలో ఆయన ప్లీజ్ చేసి మరీ చంద్రబాబు నాయుడు పక్కన పెడతాం జరిగింది. వంశీని తీసుకెళ్లి గన్నవరంలో ప్లాంట్ చేశారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి వంశీ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజున టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వంశీ మాత్రం అనేక సార్లు స్వపక్షంలోనే విపక్షంలో కూడా వ్యవహరించారు. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరుని చాలా తక్కువ సమయంలోనే తెచ్చుకున్నారు. మామూలుగా చూసినట్లయితే వంశీకి ఆయన యాటిట్యూడ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన యారిగెన్సీకి కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ముఖము ఏదైతే ముఖం మీదే ఎవరు ఎందరి ఎదుటి ఉంది ఎందరి వాళ్ళైనా ముఖం మీదే మొహమాటం లేకుండా ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, చాలామంది అభిమానులు ఉన్నారు వంశీకి. అటు కాన్స్టిట్యున్సీలోనే కాదు, అపార్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం గన్నవరాన్ని కూడా చాలా తక్కువ టైంలోనే తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. నిజానికి 2014 ఎన్నికల్లో చూస్తే వైఎస్ సన్నిహితుడైన దుట్ట రామచంద్రరావుకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి. చాలా స్వల్ప తేడాతో దుట్ట రామచంద్రరావు మీద వంశీ గెలవడం జరిగింది. కానీ ఫ్యాన్ బేస్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం వంశీకి అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంటూ వచ్చింది గన్నవరంలో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఇక కొన్ని ఇష్యూస్ అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే క్రమంలో బెజవాడ నడిబొడ్డుని వంశీ ఆయన్ని ఆలింగనం చేసుకున్న తీరుని ఎవరూ మర్చిపోలేం, ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా. అదేవిధంగా చూస్తే సిపి రామాంజనేయులతో ఉన్న ఇష్యూస్ కానీ, అదేవిధంగా అనేక కాంట్రవర్సీల్లో వంశీ ఎప్పుడూ కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. అప్పుడు జిల్లా మంత్రిగా ఏదైతే దేవినేని ఉమా ఉంటే దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూ వంశీ ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కిన సందర్భం ఉంది. అలా ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీని ఆయన ఇష్టపడతారా, లేకపోతే కాంట్రవర్సీలే ఆయన ఇష్టపడతాయనేది పక్కన పెడితే ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన ఏదో ఒక రూపంలో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అలాంటి వంశీకి అసలు టికెట్ దొక్కుతుందా లేదా అన్న చర్చ ఉంది 2019 ఎన్నికల నాటికి. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం వంశీ వైపే మొగ్గు చూపున్నారు. దెన్ ఆ ఎన్నికల్లో వంశీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ వంశీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు చూసినట్లయితే వంశీ మీద ఒక ఎన్ఆర్ఐగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల కంటే చాలా తక్కువ సమయంలో ముందుగానే తీసుకురావడం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావు చేతిలో చాలా స్వల్పంగా వంశీ గెలవడం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు వంశీ మీద. అక్కడి నుంచి దెన్ వంశీ అధికారంలోకి వైసీపీ వచ్చింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో కొడాలి నాని ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా 4వ సారి గెలిచి మంత్రి కావడం జరిగింది. ఈ సమయంలో మనం చూసినట్లయితే కొడాలి నానితో సహా దేవినేని అవినాష్ కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ కూడా కొడాలి నాని వెంట వెళ్ళున్నారు. ఆయనకంటే ఇంకా అత్యంత అనుంగు ఫాలోయర్ అయిన వంశీ కూడా కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళలో వంశీ కూడా ఒకరు. అక్కడి నుంచి వంశీ పార్టీలో ఉన్నదాకా ఒక ఎత్తు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన తీరు మారిపోయింది. అటు చూస్తే ఆయన స్నేహితుడైన కొడాలి నాని ఎమ్మెల్యేగానే కాదు మంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక స్వీపింగ్ మెజారిటీతోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇక వంశీకి అడ్డే లేకుండా పోయింది అనుకోవాలి. ఆ స్థాయిలో వంశీ మాట్లాడిన మాటలకు కానీ ఆయన తెర మీదకి తీసుకొచ్చిన వివాదాలకు కానీ అడ్డే లేకుండా పోయింది. నోరు తెరిస్తే చాలు అటు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా ఆయన ఫ్యామిలీని ఆ స్థాయిలో వంశీ టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఏ చిన్న ఇష్యూ తెర మీదకి వచ్చినా లోకేష్ టార్గెట్గానే వంశీ ప్రసంగాలు ఉంటూ ఉండేవి. ఒకసారి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. అంటే కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చేస్తే కొడాలి నాని వంశీని డైరెక్ట్ చేసినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. కొడాలి నాని ఎప్పుడు బూతులు మాట్లాడటం, వాటిని ఎండార్స్ చేస్తున్నట్టుగా, వాటిని ప్రమోట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లో ఉంటే, కొడాలి నాని కంటే అంటే తన గురువు కంటే 2 ఆకులు ఎక్కువే చదివానన్నట్టుగా వంశీ బిహేవ్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో అలా ఎన్నోసార్లు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు వంశీ. అదంతా ఒక ఎత్తు అయితే, తల్లిపాలు దాగి రొమ్ముగుద్దిన విధంగా తన పార్టీ నుంచి బయటికి రావడం, ఆ పార్టీ నుంచి తనకు బీఫామ్ ఇచ్చి రాజకీయాల్లో నిలబెట్టిన వ్యక్తి మీద ఆ స్థాయిలో విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే, ఏకంగా భువనేశ్వర్ని ఉద్దేశించి చంద్రబాబు సతీమణి లోకేష్ తల్లైన భువనేశ్వర్ని ఉద్దేశించి చాలా సీరియస్గా వంశీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నిజంగానే ఆయన వెంట నడిచిన టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వంశీ వెళ్తే కొంతమంది టీడీపీ నుంచి క్యాడర్ వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి, వాళ్ళు కూడా వంశీని అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆయన భువనేశ్వర్కి ప్రత్యక్ష రాజకీయాలతోని అసెంబ్లీతోని సంబంధం లేకపోయినా సరే ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేలా, లోకేష్ పుట్టుకుని అవమానించేలా వంశీ మాట్లాడడం జరిగింది. ఆ స్థాయిలో ఆయన మీద సొంత పార్టీలో వైఎస్ఆర్సీపీలోనే ఏవగింపు కలిగేలాగా ఆయన మాట్లాడారు. మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో అప్పుడు దుట్ట రామచంద్రరావు, అల్లుడు శివభరత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన అపోనెంట్గా ఉండేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు కూడా వంశీ మాట తీరు మీద చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక అట్ ద సేమ్ టైం అటు వంశీ కారణంగా దుట్ట ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఆయనకి అగైనెస్ట్గా ఉంది. ఇక మరోవైపు పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా వంశీకి రివర్స్ అయ్యారు. ఆయన తనకి ఇష్టం లేకుండా వంశీని తీసుకొచ్చి అక్కడ పెడతాం వల్ల పూర్తి స్థాయిలో యార్లగడ్డలో అక్కడ రివర్స్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి కూడా.
ఇక ఈ క్రమంలోనే వంశీ పీక్లోకి వెళ్ళిపోయినాయి ఆయన ఆగడాలు. ఎలాగైతే క్యాసినో ఇష్యూలో కొడాలి నాని టీడీపీ నేతల మీద అనుచరుల మీద దాడి చేయిస్తూ వచ్చారు గుడివాడలో, అలా గన్నవరంలో అనేక సార్లు టీడీపీ నేతల మీద కేసులు పడ్డాయి. టీడీపీ క్యాడర్ మీద దాడులు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఆయన వ్యవహారం పార్టీ ఆఫీసును తగలబెట్టేదాకా కూడా వెళ్ళింది. ఒకప్పుడు అదే పార్టీ ఆఫీసు గన్నవరంలో వంశీకి భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష. అలాంటి పార్టీ ఆఫీస్ని తగలబెట్టేదాకా కూడా వంశీ వ్యవహారం వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారో వంశీ కన్నా జూనియరే, అటు పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో జూనియరే, ప్రతి విషయంలో జూనియర్ అయినప్పటికీ బట్ అలాంటి యార్లగడ్డ చేతిలో అంత భారీగా వంశీ ఓడిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వంశీ అక్కడ వ్యతిరేకతను మూట కట్టుకున్నారు అనేది. ఇక ఒక దశలో మనం చూసినట్లయితే వంశీని ఎంపీగా పంపించాలని విజయవాడ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే ఆయన సెస్మేరా అన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా వంశీ ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే కొడాలి నాని తన ఫ్రెండ్ని ఎన్నోసార్లు వెనకేసుకుంటూ వచ్చారు. గన్నవరం టికెట్ వంశీకి ఇవ్వరు అని ప్రచారం జరిగిన ప్రతిసారి నాని తెర మీదకి వచ్చేవాళ్ళు. కాదు, గన్నవరం నుంచి 100% వంశీనే పోటీ చేస్తారంటూ కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టు ఈయన మాట్లాడేవాళ్ళు. ఈయన టికెట్కే, ఈయన పోటీకే పూర్తి స్థాయిలో దిక్కులేని పరిస్థితుల్లో వంశీని ఎండార్స్ చేస్తూ, వంశీ పోటీని ఎండార్స్ చేస్తూ చాలాసార్లు మాట్లాడేవాళ్ళు కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ప్రకటనలు చేసేవాళ్ళు. దెన్ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఆయన తీసుకున్నారు, ఎప్పుడైతే పార్టీ మీద వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఒక అంచనాలతో అనేక సార్లు గడప గడపకి లాంటి కార్యక్రమాల దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు, జగనన్నకు చెప్దాం లాంటి కార్యక్రమం, కార్యక్రమాల్లో కూడా వంశీ ఎక్కడ సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ అయిన తీరు కూడా మనం చూడం. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి అటు కొడాలి నానిని వంశీని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారనే చర్చ కూడా జరిగింది. ఎప్పుడైతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా కొడాలి నానిని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారో అప్పుడు వంశీ కూడా పూర్తి స్థాయిలో తన పవర్ పోయినట్టే అయింది. కొడాలి నాని మంత్రిగా ఉంటే వంశీ ఆగడాలకు అడ్డే లేకుండా ఉండేది. అయినా సరే ఎక్కడైనా విమర్శలు చేసే విషయంలో వెనక్కి తగ్గుతారా అనుకుంటే ఇద్దరు ఇంకా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కళ్ళు మూసుకొని మరీ కొడాలి నానిని ఫాలో అవుతూ వంశీ వచ్చారు అనేక సందర్భాల్లో. ఇక ఎట్టకేలకు యార్లగడ్డ కూడా వంశీ ఆగడాలు తట్టుకోలేక తనకు టికెట్ లేదని ఒక అంచనాతోనే ముందుగానే లోకేష్ పాదయాత్ర క్రమంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. లోకేష్ వెంటనే ఆయన అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు. 50,000కు పైగా మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు వంశీ మీద గెలవడం జరిగింది. ఈరోజు ఒక్క మాట కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో వంశీ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన గట్టిగా మాట్లాడితే అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు కూడా ఆయన మాటలను తట్టుకునే పరిస్థితి లేదు. చాలా ఈజీగా గెలుచుకునే సీటును వంశీ పూర్తి స్థాయిలో నాశనం చేశారు అనేది స్థానికంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతుంది. ఈరోజు ఇంకొకరిని ఇన్ఛార్జిగా తీసుకొచ్చి అక్కడ పెడదామా అంటే ఆల్రెడీ వంశీ ఉన్నారు కాబట్టి ఓడిపోయిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆధైర్యం కూడా చేయలేని పరిస్థితి. ఇక ఇది అలాగ పెడితే ఈరోజు వంశీ ఒకవేళ తన తప్పు తెలుసుకొని టీడీపీలోకి వెళ్దామంటే టీడీపీలోకి ఎంట్రీ లేదు. పైగా తన తల్లిని ఎవరైతే క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా మాట్లాడారో అలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టనంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ఆయన యాక్షన్ ప్లాన్లో కూడా ఉన్నారు. ఈరోజు అట్లాంటి సిచ్యువేషన్లో వంశీకి టీడీపీలోకి ఎంట్రీ ఉంటుందని మనం ఊహించలేం. ఎందుకంటే అంత అగ్రెసివ్గా లోకేష్ ఈ విషయాన్ని తీసుకున్నారు కాబట్టి. అదేవిధంగా జనసేన వైపు వెళ్ళాలన్నా జనసేన పవన్ కళ్యాణ్ కూడా అంత ఈజీగా పవన్ కళ్యాణ్ని కూడా వదలలేదు. అటు కొడాలి నాని దగ్గర నుంచి చాలామంది వంశీ లాంటి వాళ్ళు. సో ఈరోజు అంత ఈజీగా జనసేనలోకి ఎంట్రీ కూడా ఉండదు. బీజేపీలోకి వెళ్ళిన అంత ఫాయిదా కూడా ఉండదు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి పొలిటికల్గా పూర్తి స్థాయిలో క్లోజే అనుకోవాలి పరిణామాలన్నీ కూడా. అలాగని వైసీపీలో ఉందామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే లేదు. కొడాలి నానికే ఈరోజు దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అతను ప్యాంపర్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఇప్పుడు కొడాలి నానినే ఆ పరిస్థితిలో ఉంటే తన సిచ్యువేషన్ ఏంటి అని కూడా వంశీ మదన పడుతూ ఉన్నారు. అలాగని ఇండివిజువల్గా పూర్తి స్థాయిలో ఎలా వెళ్దామన్నా కూడా తనకి దారులన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే వంశీ ఇక రాజకీయ సన్యాసం చేసినట్టే సన్యాసం చేసినట్లే అన్న చర్చ కూడా చాలా రోజులుగా ఉంది. అసలు ముందు తన మీద ఉన్న కేసుల నుంచి ఎలాగ తప్పించుకోవాలన్న ఆలోచనలోనే ఆయన సతమతం అవుతూ ఉన్నారు. ఇప్పటికే దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కొంతమందితో టీడీపీ దగ్గరికి రాయబారం కూడా ప్రభుత్వం దగ్గర నడిపిస్తున్నారన్న లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. అయినా సరే వంశీ లాంటి వాళ్ళనో కొడాలి నాని లాంటి వాళ్ళనో ఒక రోజా లాంటి వాళ్ళనో ఎంటర్టైన్ చేసే సిచ్యువేషన్లో ఈ రోజున టీడీపీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లేదన్నది వాస్తవం. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కొడాలి నాని నమ్మి కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎలా అయితే మాట్లాడుతూ వచ్చారో ఆయన శిష్యుడైన వంశీ కూడా ఆయన స్నేహితుడైన వంశీ కూడా ఆయనకంటే 2 ఆకులు ఎక్కువే చదువుతా అన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరు ఈరోజు ఆయన ఇంకా అదే స్థాయిలో నిలబెట్టిందని అనుకోవాలి. ఒక బూతులు మంత్రిగా కొడాలి నాని ఎలా పేరు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన భువనేశ్వర్ లాంటి వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా మాట్లాడిన తీరు ఇంకా వంశీ మీద తన వెంట నడిచిన నేతల్లో కూడా ఒక అసహ్యాన్ని అయితే కలిగజేసింది క్యాడర్లో కూడా.
అందుకే అటు వైసీపీలో ఆయన నమ్మకం కోల్పోయారు, ఈరోజు టీడీపీలో ఆ స్థాయిలో ఆయనకి అంత సూపర్నెస్ లేదని అనుకోవాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కొడాలి నాని నమ్ముకోవడం ద్వారా అటు జగన్ దగ్గర జగన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన పరిస్థితి ఏంటోనే ఆయనకు అర్థం కాని సిచ్యువేషన్లో కొడాలి నానికే భవిష్యత్తు లేదనుకుంటుంటే ఆయన నమ్ముకున్న వంశీ పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ఆయన నిండా మునిగినట్టే అని అనుకోవాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశీకి రాజకీయ సన్యాసం తప్ప వేరే ఆప్షన్ ఏంటి అనేది కూడా ఆయన సన్నిహితులు అడుగుతూ ఉన్నారు. వాయిస్ కూడా అందుకే వంశీది ఎక్కడ మనం చూడం, గత కొన్ని రోజులుగా ఎక్కడ ఆయన వాయిస్ ఓడిపోయిన తర్వాత ఆయన వాయిస్ వినిపించిన సందర్భాన్ని కూడా మనం చూడం. సో మరి ఈ పరిణామాల్లో మనం చూసినట్లయితే కొడాలి నాని తాను మునగడమే కాదు జగన్ నమ్ముకొని తన ఫ్రెండ్ అయిన వంశీని కూడా ముంచేశారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.